ఏదో పోల్ ఏదో పెట్టారంటే తెలంగాణలో, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఏంటి ఆ పోల్, ఏంటి ఆ సంగతి? ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని. ఇంతకీ ఈ పోల్ రిజల్ట్ ఏమొచ్చింది, ఎవరికి అనుకూలంగా వచ్చింది? రోడ్ పక్కన బస్సు వెళ్తుంది. ఒక ముసలావిడ ఆమె ఏమని అడుగుతుందంటే, అయ్యా బస్ ఆపయ్యా, టికెట్ తీసుకొని బస్సు ఎక్కుతా. కాంగ్రెస్ పార్టీ అంటే జాతపడాల్సిన టైం అంటారు ఇది. రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా అంటే చాలా నష్టపోయే చాలా సూచనలు, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు పాదయాత్ర చేశారు, ఒకళ్ళు ఓదార్పు యాత్ర చేశారు, ఇంకొకళ్ళు ఏవో చేశారు. ఈయన ప్రజాయాత్ర అధికారంలో ఉండి ప్రజలకి ప్రజా యాత్ర అనేది చేస్తే అప్పుడు ఎక్కడ ఏముందనేది బయటకు వస్తుంది. అదే ఫ్రీ బస్ అంటే నువ్వు పుక్కడిపోతున్నావు అని చెప్పి నీకేం వాల్యూ ఉంటుంది? నీకు అడగనీకు ఉంటుందా బస్సులో? నమ్మి ఒకళ్ళని ఓటేస్తారు, మీరు మంచోడని నేను ఓటేస్తాం, రేపు మీరు చెడ్డోడని తెలుస్తుంది, అప్పుడు పరిస్థితి ఏంటి అని అన్నాను. భరించడమే దరిద్రమైన ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి నువ్వు భరించడం తప్పించి నువ్వు పీకేది ఏం లేదు. ఏదో పోల్ ఏదో పెట్టారంటే తెలంగాణలో, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఏంటి ఆ పోల్, ఏంటి ఆ సంగతి? ఉంది, ఐడియా ఉంది. ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని రేవంత్ రెడ్డి గారు ఒక పోల్ రిలీజ్ చేశారు. కానీ చెప్పుకుంటే లెక్కకి ప్రజాపాలనే బాగుంటుంది. ఫామ్ హౌస్ పాలన అంటే బయటికి రాకుండా పరిపాలించే పాలన ఫామ్ హౌస్ పాలన. అటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ళు పరిపాలించారు. కేసీఆర్ గారు లోపలే ఉండి బయటికి రాకుండా, ప్రజల్లోకి రాకుండా, తన కొడుకైనటువంటి కేటీఆర్ గారి చేత, తన మేనల్లుడైనటువంటి హరీష్ రావు గారి చేత, కవితా మేడం చేత, అతని చేతి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల చేత నడిపించారు. అది వరకు కరెక్టే. సెక్రటేరియట్ని కూడా రూపురేఖలు మార్చేశారు, అది కూడా కరెక్టే. ఈ ప్రజాపాలన అనేదే కొంచెం బాగుంది. కానీ వీళ్ళకి పాలన చేతగాక ఇలా పరిపాలిస్తున్నారా, లేకపోతే వీళ్ళే లొసుకుల్లో ఉండి నేను సీఎంని కాలేకపోయాను అనే పాలనలో ఏమైనా ఉండి పరిపాలిస్తున్నారా? ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారే కానీ, తర్వాత సీతక్కే కానీ, తర్వాత మన ఆయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కానీ, తర్వాత ఇక మిగతా ఇప్పుడు ఉత్తమ కుమార్ రెడ్డి గారే కానీ, వీళ్ళందరూ కలిపి వీళ్ళే మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పాలనలో నాయకులుగా ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులుగా ఉన్నాము. అటువంటిది మాకు రానిటువంటి సీఎం పదవి నిన్న మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఇవ్వడం ఏంటి సోనియా గాంధీ గారు అనే ఒక ఇదితోటి ఏమైనా పాలన అనేది తక్కువలో ఉందా అనేది తెలియదు. కానీ ప్రజల్లోకి అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వెనుకబడిన తరగతి లాంటి ఒక కుటుంబం. ఆ కుటుంబానికి అంత ఇది ఉండదు. కానీ వెనకబడిన తరగతి కుటుంబమే అది. ఇంతకీ ఈ పోల్ రిజల్ట్ ఏమొచ్చింది, ఎవరికి అనుకూలంగా వచ్చింది? ఫామ్ హౌస్కి 65% వచ్చింది. ఫామ్ హౌస్ పరిపాలనకి 65% వచ్చింది. 35% ప్రజాపాలనకు వచ్చింది. ప్రజాపాలన అనే దాంట్లో ఒక వైబ్రేట్ ఉంది, ఇది బాగుంది. కానీ వీళ్ళు ప్రజల్లోకి ఎందుకని రాలేకపోతున్నారు? ఫస్ట్ అంటే కాలం నుంచి కూడా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళ కాలం నుంచి కూడా పాలన అనేది ఇలాగే నడుస్తుందా? ఇలా నత్తనడక నడవాల్సిందేనా? ఇలా నత్తనడక నడుస్తూ ప్రజలకి వ్యతిరేకంగా అవుతారా ప్రజలు? కాంగ్రెస్ పార్టీ అంటే జాగ్రత్త పడాల్సిన టైం అంటారు ఇది. మరి జాగ్రత్త పడాల్సిన టైమే ఇది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో మరి పోలింగ్ కోల్పోయింది అంటే ఇక జాగ్రత్త పడాల్సిన టైమే ఇది. జాగ్రత్త పడి త్వరపడి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పథకాలను అయితే చేస్తామని చెప్పి అమల్లో పెట్టారో అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తొందరగా చేస్తే ఆ ప్రభుత్వం అనేది నిలబడుతుంది. లేకపోతే నిట్ట నిలువున కూల్చి పారేస్తారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ క్యాన్సిల్ అవుతుందంట, తర్వాత డీజిల్ ఆటోలు నడవద్దంట. అదేంటి డీజిల్ ఆటోలు నడవకపోతే ఆటో వాడికి భార్య పిల్లలు ఉండరా? వాడు కూడా ఏదో వాడికి తగిన పని వాడు చేసుకొని బ్రతికించుకుంటున్నాడు కదా వాడి కుటుంబాన్ని. వాడు డీజిల్ ఆటోలు నడవద్దు, ఎల్పిజి ఆటోలు నడవాలి, తర్వాత పెట్రోల్ ఆటోలు నడవద్దు, ఆర్టీసీ బస్సులు మహిళలకి ఫ్రీ బస్ టికెట్ ఫ్రీ క్యాన్సిల్ అంటే వీళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు సరే మహిళలు పక్కన పెట్టండి, అది ఫ్రీ బస్ పెడతారా లేదా అనేది నిన్నాళ్ళు బట్టి లేనిది ఇప్పుడు వచ్చింది. ఏదో ఒక 1 year ఎంజాయ్ చేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు పేదాబిక్కి కడుపులు కొడతాం ఏంటి? డీజిల్ ఆటోలు, పెట్రోల్ ఆటోలు నడవద్దు అంటే వీళ్ళు ఏం కావాలి? ఆటో వాళ్ళందరూ ఏం కావాలి? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె ఎందుకు చేస్తున్నారు అదొకటి రావాలి ఫస్ట్. ఆర్టీసీ వాళ్ళ సమ్మెకి ఈ ఫ్రీ బస్ టికెట్కి సంబంధం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ కడుతుంది డబ్బులు. ఆడవాళ్ళు ఫ్రీ బస్సులో వెళ్తున్నందు మాత్రాన రేవంత్ రెడ్డి గారు కడతారు, ఆ పైన సోనియా గాంధీ గారు కడతారు. కానీ ఈ ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేది కూడా ఒకటి అర్థం కావట్లేదు.
తర్వాత ఏంటంటే ఇలాగ ఉంటే మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇలాగ ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా అంటే చాలా నష్టపోయే చాలా సూచనలు చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక వార్డు కౌన్సిలర్గా, ఒక వీధి స్ట్రీట్ మ్యాన్గా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ వేళటి రోజున ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు అంటే ఆయన కష్ట నష్టాలేంటి, బాధక సాధకులేంటి, కష్టసుఖాలేంటి, ఎన్నో ఆటుపోట్లు తింటూ అందరినీ తొక్కుకుంటూ సీఎం పదవిలో కూర్చున్నారు. కానీ చెప్పిన పథకాలని అమల్లో పెడితే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఎంతవరకు అంటే ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ పోలింగ్లో కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ పెడితే చిత్తుగా ఓడిపోతుందని ప్రజలు ఒక విన్నవించుకున్నారు. ఎంతో ఏరి కోరి మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అండ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇలా సభ్య సమాజానికే ఇలాంటి మెసేజ్ ఇస్తారని ఎవరు అనుకోలేదు. ఒకప్పుడు 9 ఏళ్ల పరిపాలన, ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిలీజ్ చేసి ఇలా మళ్ళీ తాను తోక ముడిచినట్లు అయిపోయింది పరిస్థితి. కనుక అదేంటంటే అలా తోక ముడవలేదు. మొన్న నిధులని వేరే దేశం నుంచి తీసుకొచ్చినట్లుగానే ఇలా అప్పుడప్పుడు చేయటం కాదు, అది నిత్యం చేస్తూ ఉండాలి. నిత్యం ప్రజల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు బాధలు తెలుసుకుంటే అప్పుడు ఫామ్ హౌస్ పాలన బెటర్. మళ్ళీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేయాలంటారా మీరు? పాదయాత్ర కాదు చేయాలి. ఎందుకనంటే అది పాదయాత్ర కాదు, ప్రజాయాత్ర. ప్రజాపాలన అని పెట్టారు కదా, ప్రజాపాలన అని మీరే పెట్టారు కదా ఒక ట్యాగ్. ఆ ట్యాగ్లోని పాలన ఎక్కడుంది అంటే ఈ అధికారంలో ఉండి ప్రజాయాత్ర చేస్తే అన్ని తెలుస్తాయి అంటారు. అన్నీ తెలుస్తాయి, ఎవరు ఎలా ఏంటి అనేది అంతా తెలుస్తుంది. అంతా ఒక లెక్కకి వస్తున్నారు. ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజాపాలన గురించి ఏమనుకుంటున్నారు, అంతకు ముందులో వచ్చిన పాలనల గురించి ఏమనుకుంటున్నారు అనేవి అన్నీ బయటకు వస్తాయి. ఫ్రీ బస్సు ఉండాలి. ఎందుకనంటే చాలా వరకు మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాసెస్ ఉన్నారు, తిరుగుతారు. ఒక 6 నెలలు తిరుగుతారు, లేదంటే ఒక సంవత్సరం తిరుగుతారు, తర్వాత తిరగలేరుగా మహిళలు. కూర ఏంటి అని అడగడానికి, టీ తాగడానికి, అమ్మ బాగున్నావా అని అడగడానికి, ఇవన్నీ ఫేకులు. అంటే సాధ్యం కానీ సూపర్ 6లు అయ్యి అనౌన్స్ చేశారంటారా? అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చేయలేమంటున్నారు, ఇక్కడ కూడా సరిగా నిర్వర్తించలేకపోతున్నారు. చేయలేని పథకాలను చెప్పొద్దండి. చెప్పి మీరు రాజ్యాంగం ఎక్కి వాళ్ళ రోజున సీట్ ఎక్కి ప్రజలను బాధ పెడుతున్నారు. అవతల సైడ్ మీకు వ్యతిరేకులైనటువంటి పార్టీ నాయకులు బాగున్నారు, మిమ్మల్ని తీసుకున్నటువంటి అధిష్టానం బాగుంది, అంతా బాగుంది. కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం ప్రజానాయకుడయ్యి ప్రజాపాలన చేయాలి. కానీ ప్రజల్లోకి తిరగొద్దని ఎవరు చెప్పరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పాదయాత్రలు చేయలేదు. చేస్తారంటారా ప్రజాయాత్ర? రేవంత్ రెడ్డి గారు చేసే అవకాశం ఉందంటారా? చేస్తే బాగుంటుంది. ప్రజాయాత్ర అనేది ఇప్పుడు ఒకళ్ళు పాదయాత్ర చేశారు, ఒకళ్ళు ఓదార్పు యాత్ర చేశారు, ఇంకొకళ్ళు ఏవో చేశారు. ఈయన ప్రజాయాత్ర అధికారంలో ఉండి ప్రజలకి ప్రజా యాత్ర అనేది చేస్తే అప్పుడు ఎక్కడ ఏముందనేది బయటకు వస్తుంది. ఎక్కడ ఎవడు ఏమి మింగాడు, ఏ ప్లేస్లు ఎక్కడ మింగారు, ఎక్కడ ఏ భూగనులు మింగారు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఎంతో ఇష్టపడి వేసి గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకత అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. 6 monthsకే మొదలైంది. చూద్దామని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడైతే మాత్రం టోటల్గా 100కి 100% అయితే మాత్రం వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకతను రూపుమాపి రేవంత్ రెడ్డి గారు కొంచెం ముందుకు వచ్చి మీ కింద ఉన్న నాయకుల చేత మీరు కూడా ప్రజాపాలన అండ్ ప్రజాయాత్ర చేస్తేనే మీ పార్టీయే కానీ మీ ముఖ్యమంత్రి స్థానమే కానీ నిలబడుతుంది. కలకాలం అనేది నిలబడాలి అంటే ఇది అధికారంలో ఉండి ఎవరో ప్రజాయాత్ర పాదయాత్ర లాంటివి చేయలేదు. ఈయన చేస్తే ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాడు కదా, చేయాలని మీరు కోరుకుంటారా? చేసిన వాడే లీడర్, చేసిన వాడే ముఖ్యమంత్రి. అధికారంలో ఉండి ప్రజాపాలన ప్రజాయాత్ర చేసిన వాడే ముఖ్యమంత్రి అవుతాడు, చేసిన వాడే స్టేట్కి లీడర్ అవుతాడు. అంతేగాని అదేమీ లేకుండా నేను ఏసీ కారుల్లో ఉంటాను, నేను అసెంబ్లీలో కూర్చుంటాను, నేను అధ్యక్ష అని మాట్లాడతాను అంటే ఇది కుదరదు. అధ్యక్షే, ఏసీ కార్లు, అసెంబ్లీ. కానీ ఇక్కడ ప్రజలు ఫస్ట్ మిమ్మల్ని ఏరి కోరి ఎంచుకున్న ప్రజలు నష్టపోతున్నారు. వాళ్ళని ఆలోచించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాధలు సాధకులు వినండి, వాళ్ళ కష్ట సుఖాలను చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఏం చేయాలనేది స్టెప్ ఎమ్మటనే, మీరేం చేయక్కర్లేదు, ఎమ్మటనే మైండ్లోకి వచ్చేసిద్ది. ఆ వచ్చిన దాన్ని ఎమ్మటనే మీరు అమల్లో పెట్టి మీ పాలనని
ఇది ప్రజాపాలన కాదు, ప్రజాయాత్ర అని చెప్పుకోవచ్చు. ఇది ప్రజల కోసం, ప్రజల కొరకే చేస్తున్నటువంటి పాలన అని కూడా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. దయచేసి వ్యతిరేకత స్టార్ట్ అయిందండి. రేవంత్ రెడ్డి గారు, మీ దాకా ఈ వీడియో వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మీకైతే మాత్రం మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మహిళగా, ఒక నాయకురాలిగా, ఒక పొలిటీషియన్ వ్యక్తిగా నేనైతే మాత్రం చాలా సపోర్ట్ చేశాను. అటువంటిది ఇక నేనే ఇలా మాట్లాడుతున్నాను అంటే ప్రజల్లో మీకు ఎంత వ్యతిరేకత అనేది మొదలైందనేదో కొంచెం ఆలోచించుకొని కొంచెం స్టెప్ తీసుకుంటే ప్రజలు కూడా కొంచెం మీకు ఈ నెక్స్ట్ టైం ఇక ఓట్లలో మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంటుంది. ప్రజలు అమాయకులా తెలివైన వాళ్ళ? అమాయకులే. ఎందుకని? ఎందుకంటే తన రాష్ట్రం గురించి మంచిగా చేసిన సీఎంలను పక్కన పెట్టేసి కొత్త పథకాలకి ఆశపడి మరి వాళ్ళ గోబీ వాళ్ళ దోకుంటున్నారు. అంటే వీళ్ళు మోసపోతున్నారంటారా ప్రజల ఉచితాలు నమ్మేసి? 100% మోసపోతున్నారు. అంతెందుకు, కేసీఆర్ ఉన్నప్పుడు ఏవైతే చెప్పిండో అన్నీ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీకు 7 పథకాలు అవి అని చెప్పంగానే గొర్రెల్లాగా ఫ్రీ బస్సు, అరే వీళ్ళేమనుకోర్రు, అరే ఫ్రీ బస్సులతోనే మనకు పైసలు మిలుగుతాయి అని చెప్పేసి అనుకోర్రు. కానీ మిగతా దాంట్లో గురించి ఆలోచించలేదు. అదే ఫ్రీ బస్సు అంటే నువ్వు పుక్కడిపోతున్నావు అని చెప్పి నీకేం వాల్యూ ఉంటుంది? నీకు అడగనీకు ఉంటుందా బస్సులో? ఏందయ్యా ఎంతమందిని ఎక్కిస్తాను అని చెప్పేసి అడగనీకు ఉంటుందా? అదే నువ్వు టికెట్ తీసుకుంటే నీకు అడగనీకు ఉంటుంది, అవునా కదా? నీ సీట్లు నీకు ఉంటాయి, నీ ఫెసిలిటీస్ నీకు ఉంటాయి. అదే నువ్వు ఫ్రీ బస్సే అని చెప్పేసి నువ్వు ఎక్కేసేసి ఏంది ఇంతమందిని ఎక్కిస్తున్నా అంటే నువ్వు వచ్చేదే పుక్కడికి, మళ్ళీ నువ్వేందమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి కండక్టర్ అరవాడా? అంటే ఈ అమాయకత్వం నుంచి బయటపడాలంటే ప్రజలు ఏం చేయాలంటారు? అంటే ఇంకేం చేయలేదమ్మన్నా. చూడు, ఇప్పుడు ఒకడు ఆరోగ్యంగా ఉంటాడు, నువ్వు అని ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా చూసుకోలే, మనకి కరెక్ట్ తిండి పెట్టలే. వాడు అనారోగ్యం పడ్డ తర్వాత నువ్వు మంచి తిండి పెడితే మనకి ఏం లాభం అన్నా? ఇప్పుడు చూడు, నీకు సీఎం అనేది ఐదు సంవత్సరాలు ఉంటుంది. నువ్వు సంవత్సరానికే తట్టుకోలేకపోతున్నావు. ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి. ఈ 4 సంవత్సరాలల్లో ఇంకా 2 సంవత్సరాలు ఇట్లాంటి అరాచకాలే జరుగుతాయి. ఎందుకనంటే ఈయన పథకాలు చూడండి, ఫ్రీ బస్ అన్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే మొన్న నేను పంజాగుట్టలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను నీకు. నేనేనో బిర్యానీ తీసుకోవడానికి వెళ్తున్నాను. నేను రోడ్ పక్కన బస్సు వెళ్తుంది. ఒక ముసలావిడ, ఆమె ఏమని అడుగుతుందంటే, అయ్యా బస్ ఆపయ్యా, టికెట్ తీసుకొని బస్సు ఎక్కుతా అని ఇట్లా అంటే ఆమె ఎంత అలసిపోవచ్చు, ఎన్ని బస్సుల గురించి ఆగొచ్చు ఆమె? ఒక లేడీని చూసి బస్సు ఆపుతలేరు. ఇప్పుడు ఒక జెంట్స్ ఉండరు, ఒక మగపిల్లలు ఉండరు. ఇట్లా అంటే చాలు బస్సు ఆగిపోతుంది. ఎందుకు? వీడు టికెట్ తీసుకుంటాడు, వాళ్ళు టికెట్ తీసుకోలేరు అని చెప్పేసి. నువ్వు సిలిండర్ అని చెప్పేసి అన్నావు, నీకు 15 కిలోలు సిలిండర్ వచ్చేది, 1000 రూపాయలు 1100 పెడితే. నువ్వు అదే సిలిండర్ నువ్వు ఇస్తాను ఎప్పుడు? ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు సగం సిలిండర్ ఇస్తా అంటే దాంట్లో నీ గొప్పతనం ఏమని చెప్పు? నువ్వు అదే సిలిండర్ని సగం ఘోషిస్తున్నావు, నువ్వు అదే రేట్కి అమ్ముతున్నావు కదా, అవునా కదా? నువ్వు అదే 15 కిలోలు ఇస్తే నువ్వు లీడర్ అవుతావు. నువ్వు సగం ఇస్తున్నావు కాబట్టి నువ్వు చీప్ లీడర్వే, అవునా కదా? అంటే ఇలా హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ప్రజల దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? వాళ్ళు మళ్ళీ అది అటువంటి ఆప్షన్ ఏం లేదు కదా. 5 సంవత్సరాలు చూడండి, వెయిటింగ్ చేయాల్సిందేనా? 5 సంవత్సరాలు సచ్చినట్టు ఆగాలి అంతే. ఈ 5 సంవత్సరాలలో చెప్తా, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు ఈ దరిద్రమైన పరిపాలన ఇలానే ఉంటుంది. తర్వాత 2 సంవత్సరాలు అడుగుతుంది అది కాదు, అది ఓకే, వాళ్ళ పాలన ఎలా ఉందన్నది ఇంకా సరిగా లేదన్నా సరే ఒప్పుకుంటాం. కానీ ప్రజల దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఎలా భరిస్తారు? 5 సంవత్సరాలు చచ్చినట్టు ఆగాలి ప్రజలు. ఇంకా ఒకవేళ 5 సంవత్సరాలు భరించి మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికో ఓటేశారు, వాళ్ళు కూడా చేయకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా భరించాలి. చూడండి, ఆల్రెడీ చాలా డల్ అయిపోయింది తెలంగాణ. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నట్టు లేదు. ఇప్పుడు మళ్ళీ నీకు తెలంగాణ అభివృద్ధికి రావాలి అని ఎట్లనంటే కంపల్సరీ కేసీఆరే రావాలి. నువ్వు ఇంకోకోడు అని అంటే ఎవడొచ్చినా అదే ఉంటుంది. ఆల్రెడీ చేసిండు కాబట్టి. ఇంకొకసారి బీజేపీ గెలిచింది అనుకుందాం, నెక్స్ట్ కాంగ్రెస్ బాగాలేదంటున్నారు, కేసీఆర్ బాగాలేదని రేవంత్ రెడ్డి గారికి వేశారు, రేవంత్ రెడ్డి గారు బాగాలేదని బండి సంజయ్ గారికి వేస్తారు. ఆయన కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ప్రజల దగ్గర ఉన్న బీజేపీ అంతో ఎంతో చేస్తుందండి, అది కాదు ఆప్షన్ ఏంటి? ప్రజల దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా వెయిట్ చేస్తారో అప్పుడు కూడా అట్లానే వెయిట్ చేయాలి. అంటే వాళ్ళు ధర్నాలు రాస్తారోకులు ఏమి చేయాల్సిన అవసరం లేదంటారా? చేసిన ఏం ప్రయోజనం అండి? కొత్త చట్టాలు కోరాల్సిన అవసరం లేదంటారా? మీరు నెరవేర్చకపోతే మీ ఎమ్మెల్యే గిరిగిపోతుంది, మీ ముఖ్యమంత్రి గిరిగిపోతుంది, అటువంటి చట్టాలన్నా చేయాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వు ఎంత చేసినా కాదు. ఎందుకనంటే సీఎం దగ్గరనే పవర్ ఉంటుంది, అవునా కదా? నువ్వు ఓటు వేయక ముందుకు ఆలోచిస్తే బాగుంటుండే. ఓటు వేసిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకని చెప్పి అంటారు చూసినావా? అది ఓటేస్తారు, సరే నమ్మి ఒకరిని ఓటేస్తారు, మీరు మంచోడని నేను ఓటేస్తాం,
రేపు మీరు చెడ్డోడని తెలుస్తుంది, అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటున్నాను. నువ్వు ఇంట్లో మనిషి అయితే మార్చుకోవచ్చు అన్నా అని ఏదో ఒకటి మోటివేట్ చేసి మార్చుకోవచ్చు. భరించడమే తప్ప వేరే మార్గం లేదా మీకు? భరించడమే. దరిద్రమైన ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి నువ్వు భరించడం తప్పించి నువ్వు పీకేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.